అక్కకు చేరాలి. అక్క, నా పెళ్లికి తప్పకుండా వస్తావుగా? అమృత, అమృత, ఏంటిది చిన్నపిల్లలా? డాక్టర్ చెప్పిన దానికంటే తాతయ్య ముందే సృహలోకి వస్తారు, సరేనా? వికాస్, కళ్ళ ముందు అమ్మా నాన్న ఉన్నా నన్ను దూరంగా పెట్టారు. కానీ ఏ సంబంధం లేని తాతయ్య నన్ను మనవరాలుగా దగ్గర తీసుకుని అన్ని విధాలా ఆదుకున్నారు. ఈ అనామకురాల్ని అదృష్టవంతురాల్ని చేశారు. ఈ అదృష్టవంత తాతయ్యని ఇలా చూడ్డానికైనా తాతయ్య లేని ఈ అదృష్టం నాకెందుకు వికాస్? ప్లీజ్ అమృత, ఎక్సైట్ అవ్వకు. ఉదయం నుంచి నువ్వు ఇలా ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నావు. ఇక్కడికి వచ్చాక కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. చాలా నీరసంగా ఉన్నావు. పద, టిఫిన్ చేసొద్దాం. నాకొద్దు వికాస్. అరే, చాలా నీరసంగా ఉన్నావు అమృత. నా మాట విను. రా రా అమృత. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమన్నా ఉన్నాయా? లేవండి. పోనీ బిస్కెట్స్, బ్రెడ్ ఏమైనా దొరుకుతుందా? బయట ఒక షాప్ ఉంది, ట్రై చేయండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. రా. అమృత, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. డాక్టర్ గారు ఐసీయూ పేషెంట్ కి స్పృహ వచ్చింది. ఓహో, ఆయన స్పృహలోకి వచ్చారా? వెరీ గుడ్, చూద్దాం పదండి. అమృత, సిస్టర్, ఆ మాస్క్ తీయండి. అమృత, 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 అమృత. డాక్టర్, నేను అమృతతో మాట్లాడాలి. మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, అది మీ ప్రాణానికే ప్రమాదం. నాకేం కాదు డాక్టర్, కానీ
అమృత ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. నేను అమృతతో మాట్లాడాలి డాక్టర్. సిస్టర్, అమృత ఎవరు? ఏమో తెలీదు డాక్టర్. బయట ఉన్నారేమో, వెళ్ళి తీసుకురా. అలాగే డాక్టర్. అమృత, అమృత. ఎక్స్క్యూజ్ మీ, అమృత అంటే మీరేనా? అవును. మీ పేషెంట్ స్పృహలోకి వచ్చారు. మీతో మాట్లాడాలంటున్నారు. తొందరగా రండి. సరే పదండి. అమ్మా, అమృత రామ్మా. తాతయ్య, చూడమ్మా, పేషెంట్ ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా త్వరగా మాట్లాడి వెంటనే వచ్చేయమ్మా. అలాగే డాక్టర్. తాతయ్య, ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను, కానీ నా భయం అంతా నీ గురించేనమ్మా. నాకేమైంది తాతయ్య? వికాస్ నన్ను బాగా చూసుకుంటున్నాడు. అత్తయ్య, మావయ్య నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు తాతయ్య. అయ్యో పిచ్చి తల్లి, అదంతా నటనమ్మా, మోసం, దగ, వంచన. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాతో పాటు వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉండాలి. ఆ అమ్మాయిని సిస్టర్ వచ్చి పిలిచికెళ్ళిందండి. ఎక్కడికి? భుజంగరావు గారు స్పృహలోకి వచ్చారు. ఏంటి? భుజంగరావు గారు స్పృహలోకి వచ్చారు. అర్థం కాలేదా? ఆ? ఆ అమ్మాయితో మాట్లాడాలని భుజంగరావు గారు కలవరిస్తున్నారట. అందుకే సిస్టర్ వచ్చి తీసుకెళ్ళింది. తాతయ్య, మీరు చెప్పేది? అవునమ్మా, వికాసు పచ్చి మోసగాడు. గంగాధరం ఇంటికొచ్చి రేణుకను పెళ్లి చేసుకోమని అడగగానే వాడు మారిపోయాడమ్మా. ఆ విషయం మన దగ్గర దాచి నిన్ను ప్రేమగా చూసుకుంటున్నట్టు నటిస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తున్నాడు. శంకరం, భానుమతి కూడా మనిద్దరికీ అనుమానం రాకుండా మారిపోయినట్టు నటిస్తున్నారమ్మా. 100 కోట్ల కోసం నిన్ను అమాయకురాల్ని చేసి ఆడుకుంటున్నారమ్మా.
రేణుకతో పెళ్ళికి నువ్వు అడ్డంగా ఉన్నావని నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారమ్మా. ఒకరోజు నిన్ను మేడ మీద నుంచి తోసి చంపాలని కూడా ప్రయత్నించారు. ఈ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని నీకు చెప్పాలని తొందరగా నీ దగ్గరికి వస్తుంటే పడిపోయానమ్మా. అమ్మా అమృత, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపో అమ్మా. తాతయ్య అమ్మా నా మాట వినమ్మా, పారిపో అమ్మా. వాడు వస్తే నిన్ను చంపేస్తాడు. నువ్వు పారిపో, సాగర్ దగ్గరికి పారిపో. లేకపోతే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో అమ్మా. అమ్మా వెళ్ళమ్మా. తాతయ్య మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి అమృత నా మాట వినమ్మా. తొందరగా ఇక్కడి నుంచి పారిపో అమ్మా. తాతయ్య నా మాట వినమ్మా. తాతయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి. వికాస్ ఏం తాతయ్య, నా స్కెచ్ మొత్తం అమృతకి చెప్పేశావా? ఛీ! నన్ను తాతయ్య అని పిలవకురా రాక్షసుడా. ఆ అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. ఓకే, అలాగే పిలవను, సరేనా? అమృత, తాతయ్య చెప్పింది మొత్తం వినేసావు కదా, మరి నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆడదంటే అబల కాదు సబల, నీ మోత మోగించే తబల, నిన్ను దహించే నిప్పురవ్వ, నీ అంతు చూసే అగ్గిరవ్వ అని రెచ్చిపోయి మాట్లాడాలనిపిస్తుంది కదూ. నన్ను చంపేయాలన్నంత కసిగా ఉంది కదూ. వికాస్ నీలో ఇంతటి దుర్మార్గుడు ఉన్నాడని నేను అనుకోలేదు. అంటే షాక్ అయ్యవన్నమాట. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నీచుడు అనుకోలేదు. ఇది రొటీన్. నన్ను కిడ్నాప్ చేసి మా అమ్మ నాన్న దగ్గర నుంచి దూరం చేశావు. అవును, నా మానాభిమానాల్ని నాశనం చేసి నా జీవితాన్ని నాకు కాకుండా చేశావు. నిజమే. ఇప్పుడు నా ప్రాణాన్ని కూడా కోరుకుంటున్నావా? నమ్మలేకపోతున్నాను వికాస్, నమ్మలేకపోతున్నాను. అదే మన స్పెషల్. అదేంటో గాని నా మొహం చూస్తే నన్నెవరు ఇంత పెద్ద దుర్మార్గుడు అనుకోరు. నువ్వే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ రేణుక, అది కూడా ఇంతవరకు నేను ఇంత పెద్ద వెదనని తెలుసుకోలేకపోయింది. వికాస్, అమృత జోలికి వెళ్ళకు, తన్ని వదిలే. తాతయ్య ఇప్పుడు వదిలేస్తే ఎలా?
నా స్కెచ్ మొత్తం తెలిసిపోయిందే. ఇప్పుడు నా గురించి తను కూడా ఒక స్కెచ్ అనుకుంటుంది కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, రేప్ చేశానని నా మీద కేసు పెడుతుంది, నన్ను జైల్లో పెట్టిస్తుంది. అమ్మా ఆశ, దోశ, అప్పడం, వడ నాకేమద్దు, నీ ప్రాణాలు మాత్రం కావాలి. అమృత ప్లీజ్ 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 ఇచ్చేవా, ఇచ్చేవా ప్లీజ్ అమృత, ప్లీజ్ 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 ఇచ్చేవా. ముసలోడా ఆవేశపడకు. చేతులు లేపలేవు, కాళ్ళు కదిలించలేవు, టోటల్గా బెడ్ మీద నుంచి లేవలేవు. నీకెందుకు, ముందు నీ ముద్దులు మనవరాలు టికెట్ చింపి ఆ తర్వాత నీ టికెట్ చింపేస్తా. వెయిట్ అండ్ సీ. అమృతనేం చెయ్యకురా. వికాస్ వద్దురా. వికాస్ 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 వద్దు. వికాస్ వద్దురా, వద్దురా. వద్దురా. వద్దురా, అమృత జోలికి వెళ్ళకు. వికాస్ వికాస్ అమృతనేం చెయ్యకు. వికాస్ భగవంతుడా, అమృతని నువ్వే కాపాడాలి.